హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత శ్యామ్. ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి. ముందుగా లైక్ చేసి అయితే వీడియో ఎండ్ వరకు చూసి అయితే మాలాంటి చిన్న ఛానల్ వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి, అవకాశం ఇవ్వండి ముందుకు వెళ్ళడానికి. సో ఇంకా బిగ్ బాస్ హౌస్ అయితే ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే ఎంట్రీ ఇస్తున్నారు కదా. సో ఇంకా నిన్న అయితే కళ్యాణ్ గారు అయితే విన్ అయ్యారు కదా కంటెస్టెంట్ కంటెండర్ గా. ఈ రోజు అయితే దేశాయ్ హారిక అయితే హౌస్ లోకి ఎంట్రిస్తారు. సో ఎంట్రీ ఇచ్చేసి తనైతే సుమన్ శెట్టి గారిని అయితే ఛాలెంజ్ చేస్తారు. సో వీళ్ళిద్దరు ఆడిన టాస్క్ లో అయితే దేశాయ్ హారిక అయితే విన్ అవుతారు. సో ఇంకా టాప్ సీజన్ 4 లో టాప్ అయితే వెళ్ళింది దేశాయ్ హారిక ఒక్కతే. సో ఇంకా తనైతే విన్ అయ్యి సుమన్ శెట్టి గారు అయితే కెప్టెన్సీ కంటెండర్ నుండి అయితే పక్కకు జరుగుతారు. సో ఇంకా నెక్స్ట్ అయితే మానస్ గారు వస్తారు. మానస్ గారు వచ్చేసి డిమాండ్ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇంకా వాళ్ళిద్దరితో అయితే డిమాండ్ సాంగ్ విన్ అవుతారు. విన్ అయ్యి కెప్టెన్సీ కంటెండర్ అవుతారు. సో కళ్యాణ్ అండ్ డిమాండ్ సాంగ్ వీళ్ళిద్దరు ఇట్లా ఎవరైనా కూడా బాగుంటది ఈ వీక్ అయితే కెప్టెన్. సో ఆల్రెడీ డిమాండ్ సాంగ్ అయితే 2 times అయ్యారు కదా. సో కళ్యాణ్ అయితే బాగుంటది అనిపిస్తుంది నా పర్సనల్ గా. సో ఇంకా యోధులతో అయితే వీరిద్దరు అయితే విన్ అయితే కెప్టెన్సీ కంటెండర్లు అయితే అయ్యారు. సో ఇంకా నెక్స్ట్ అయితే ప్రేరణ గారు ఎంట్రీ ఇస్తారు. ప్రేరణ గారు అయితే తనుజతో టాస్క్ ఆడి ప్రేరణ అయితే విన్ అవుతారు. తనుజ గారు అయితే అవుట్ అవుతారు కెప్టెన్సీ కంటెండర్ నుంచి. సో ఇంకా ఎవరైతే ఈ రోజు అయితే రాబోతున్నారో ఎవరిని సెలెక్ట్ చేసుకొని ఆడతారో చూడాలి మరి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఓటింగ్ రిజల్ట్ అయితే సూపర్ ఓటింగ్ అయితే పడుతుంది. విన్నింగ్ ఓటింగ్ అనేది చెప్పాలి. సో ఇంకా ఫస్ట్ ప్లేస్ లో ఉంది తనుజ అండ్ కళ్యాణ్. వీళ్ళిద్దరికి సేమ్ ఈక్వల్ ఓటింగ్. కళ్యాణ్ తనుజని బీట్ చేశారు. సేమ్ ఓటింగ్ అయితే పడుతుంది. చెప్పలేము, ముందుకెళ్ళచ్చు, డ్రాప్ అవ్వచ్చు. సో ఇంకా 3 weeks ఉంది కదా. సో ఇప్పటి వరకు అయితే కళ్యాణ్ అయితే నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు. కొంచెం ఒక 0.01 అంటే ఒకసారి కళ్యాణ్ ఫస్ట్ ఉంది, ఒకసారి తనుజ ఇట్లా జంప్ అవుతూ ఉన్నారు. సో కళ్యాణ్ అయితే ఫస్ట్ ప్లేస్ లో 27-28% తో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. సెకండ్ అయితే తనుజ గారు అయితే 20 అదే పర్సంటేజ్ తో అయితే సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. థర్డ్ వచ్చేసి ఇమాన్యుయల్ గారికి అయితే ఓట్ అంతా డ్రాప్ అయిపోయిందని చెప్పాలి. ఓన్లీ 12-11 ఈ పర్సంటేజ్ మాత్రమే పడుతుంది. సో ఇంకా ఫోర్త్ వచ్చేసి డిమాండ్ సాంగ్ అయితే ఇమాన్యుయల్ కి గట్టి పోటీని ఇస్తున్నారు. 9% రేటింగ్ అయితే డిమాండ్ సాంగ్స్ పడుతుంది. డిమాండ్ సాంగ్స్ అయితే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా సరే కానీ ఒక 9% ఓటింగ్ అయితే పడుతుంది. చాలా బాగా. ఇంకా ఫిఫ్త్ వచ్చేసి భరణి గారు అండ్ సంజన గారు వీళ్ళిద్దరు అయితే ఉన్నారు. వీళ్ళిద్దరికి అయితే ఒక 6% అయితే పడుతుంది. సో ఇంకా లాస్ట్ లిస్ట్ అయితే సుమన్ శెట్టి గారు, దివ్య గారు వీళ్ళిద్దరు అయితే డేంజర్ అంటే మోస్ట్ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ వీక్ అయితే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కు మాత్రమే మీరు ఓట్ చేయండి. ఇది విన్నింగ్ టైం అనే చెప్పాలి. ఇంకా రీతు తప్ప అందరు ఉన్నారు కాబట్టి సేమ్ ఫైనల్ లో కూడా ఇలాగే ఉండవచ్చు. అందుకని మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి మీరు ఓట్ చేసుకోండి. సో ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్.